హాయ్ అందరికీ శుభోదయం. సండే వైబ్స్ మొదలయ్యాయి నాకు ఈరోజు పొద్దున్నే. ఇలాగా నేను హ్యాపీగా వెళ్తున్నాను లాంగ్ క్రియాకి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్కి. బైక్ రైడ్ బుక్ చేసుకున్న ప్రతిసారి కాస్త నెమ్మదిగా డ్రైవ్ చేయనా అని చెప్తున్నాను. ఈసారి అలా చెప్పకూడదు అనుకున్నాను, చెప్పలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద రైడ్. మీకు స్పీడ్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ డిస్ప్లే క్యాప్చర్ అవ్వలేదు. లాస్ట్ వీక్ నేను రీచ్ అయ్యేసరికి హాల్ అంతా నిండిపోయింది. ఈసారి మాత్రం కాస్త ముందుగా రీచ్ అవ్వగలిగాను, అమ్మయ్య అనుకున్నాను. దానికి కారణం ఫ్రంట్లో ప్లేస్ దొరకడం కోసం చకచక వెళ్ళాను. ఓ యోగా మ్యాట్ గ్రాబ్ చేసేసుకొని ప్లేస్ పట్టేసుకున్నాను. ప్రాక్టీస్ అయిన వెంటనే ఇంకా ఏముంది, ఇంటికి రావటమే. రిటర్న్లో ఇంటికి రావడం కోసం కూడా బైక్ రైడ్ బుక్ చేసేసుకున్నాను. కానీ ఏం జరిగిందో చెప్తాను వినండి. చాలా వెహికల్స్ దూసుకెళ్తూ ఉంటే రద్దీగా ఉన్న ప్లేస్లో యూటర్న్ తీసుకోమంటే తీసుకోకుండా అక్కడ షార్ట్కట్లో ఆపోజిట్ వెళ్తా అన్నాడు. నేను ఒప్పుకోలేదు. ఇప్పటివరకు అలా వద్దు అన్న వాళ్ళంతా విన్నారు కానీ ఇతను మాత్రం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు. యాటిట్యూడ్ బాగాలేదు. ఎందుకు ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి నేనే దిగి ఓ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాను. అంటే అతని యాటిట్యూడ్ రైడ్ మొదలైనప్పటి నుంచి బాగాలేదు. చాలా ర్యాష్ డ్రైవింగ్. దారంతా కూడా వేరే రైడర్స్కి అడ్డు వచ్చేలా చిరాగ్గా బిహేవ్ చేశాడు. ఇంకా నా డేని నేను అన్ప్లెజెంట్ చేసుకోవాలి అని అనుకోలేదు. అందుకోసమే నడవాల్సి వచ్చినా సరే దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అని చెప్పేసి వచ్చేసాను ఇంటికి.